ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మా బ్రతుకులు మాత్రం ఎక్కడ వేసి ఉన్నాయో అక్కడే ఉన్నాయని మండిపడ్డారు. కడప నగరంలో వారు నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగమే ప్రసిద్ధి చెందినటువంటి రంగం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖున పెద్ద ఎత్తున చేనేత కార్మికులకు హామీ ఇచ్చాడు. హ్యాండ్లూమ్కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు చెప్తూ జీవోను కూడా విడుదల చేశారు. అయితే ఈ రోజు వరకు కూడా ఆ జీవో అమలైనటువంటి పాపాన పోలేదు. అదే రోజు చేనేత కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు నేతన్నకు ఆసరా అనేటువంటి ఒక కొత్త పథకం తెచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, హ్యాండ్లూమ్ మినిస్టర్, చేనేత మినిస్టర్ సవితమ్మ గారు కానీ, ఈ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ అయినటువంటి వారు కూడా ఇంతవరకు కూడా అమలు చేసినటువంటి పాపాన ఎక్కడా కూడా పోలేదు. అంతేకాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 203 కోట్ల రూపాయలు చేనేత సహకార సంఘాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఉంది. వెంటనే ఆ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో చాలా జమ్మలమడుగు, వేపరాల, మైలవరం, దొమ్మరనంద్యాల, అలా మాధవరం లాంటి ప్రాంతాలలో బోగస్ సొసైటీలు ఉన్నాయి. ఈ బోగస్ సొసైటీల మీద కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు విచారణ జరపాలా. విచారణ జరిపి బోగస్ సొసైటీలన్నింటినీ కూడా ఈ జిల్లాలో రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం కడప జిల్లా సమితి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేణుగోపాల్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు. ఈరోజు చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి తుఫాను వలన నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేనేత కార్మికులకు ఉచితంగా బియ్యము, నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, అలాగే చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, చేనేత కార్మికులకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసి ఆందోళన చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారేమో ఆగస్టు నెలలో చేనేతలకు సంబంధించినటువంటి వరాలన్నీ కురిపించారు. ఆ వరాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాకపోవడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి చెప్పారు. కానీ ఇస్తానన్నటువంటివి ఏవి ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా చేనేతల పట్ల వ్యవహరించడం అనేది సరైనటువంటిది కాదు. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి బోగస్ సొసైటీలన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు ఏవైనా కానీ పరిష్కారం కాకపోతే జిల్లాలో ఉన్నటువంటి చేనేతలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.